రక్తం పంచుకుని పుట్టిన అన్నా చెల్లెళ్ల మధ్య అనుబంధం ఎంత గొప్పగా ఉంటుందో, అదే రక్తం పంచుకున్న వాళ్ల మధ్య విభేదాలు వస్తే అది ఎంతటి కాంట్రవర్సీగా మారుతుందో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించిన వైఎస్ కుటుంబం ఈ రోజు ఒక హత్య కేసు చుట్టూ, ఆస్తుల గొడవల చుట్టూ చీలిపోయి నడి రోడ్డుపై చర్చకు రావడం తెలుగు రాష్ట్రాల్లోనే ఒక సంచలనం. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా వైఎస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు, ఆమె తన సోదరుడు అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేస్తున్న పదునైన విమర్శలు రాజకీయ వర్గాల్లో అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి. అన్న అనే పదానికి జగన్ ఒక కళంకమని షర్మిల చేసిన వ్యాఖ్య కేవలం ఒక ఆవేశపూరితమైన ప్రకటన మాత్రమే కాదు, అది కొన్ని సంవత్సరాలుగా గూడు కట్టుకున్న ఆవేదన, రాజకీయ విభేదాలు మరియు ఒక కుటుంబ సభ్యుని హత్యకు సంబంధించిన లోతైన ఆరోపణల సముహారం అన్నమాట. సో ఈ నేపథ్యంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మరోసారి తెరపైకి రావడం, అందులో వైఎస్ అవినాష్ రెడ్డి ప్రమేయంపై షర్మిల సూటిగా దాడి చేయడం చూస్తుంటే ఇది కేవలం కుటుంబ కలహం మాత్రమే కాదు, రాబోయే రాజకీయ పరిణామాలను శాసించే ఒక ప్రధానమైనటువంటి అంశంగా మారుతోందని స్పష్టమవుతోంది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో షర్మిల మీడియా ముందు చేసిన వ్యాఖ్యలను గమనిస్తే అందులో ఒక తీవ్రమైన రాజకీయ వ్యూహం అలాగే వ్యక్తిగత బాధ రెండు కూడా కనిపిస్తాయి. ఎలా అంటే తన బాబాయ్ వివేకానంద రెడ్డిని చంపింది ఎవరో అందరికీ తెలుసని, నిందితులను కాపాడేందుకు అధికారాన్ని అడ్డం పెట్టుకున్నారని ఆమె చేసిన ఆరోపణ నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నైతికతను ప్రశ్నిస్తోంది. వివేక హత్య జరిగిన సమయంలో అది గుండెపోటు అని ప్రచారం చేశారని, ఆ తర్వాత ఆ నిందను ప్రత్యర్థులపై నెట్టే ప్రయత్నం చేశారని, చివరకు ముఖ్యమంత్రి అయ్యాక సిబిఐ విచారణ అవసరం లేదని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం వెనుక ఉన్న మతలబు ఏంటని ఆమె నిలదీస్తూ ఉన్నారు. అండ్ వివేక కుమార్తె సునీత ఒంటరి పోరాటం చేస్తోందని, ఒక సోదరుడిగా ఆమెకు అండగా ఉండాల్సింది పోయి నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లను జగన్ వెనకేసుకొస్తున్నారని షర్మిల చేస్తున్న విమర్శ రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద సవాలుగా మారింది. సో ఈ మొత్తం వ్యవహారంలో వైఎస్ అవినాష్ రెడ్డి పాత్రపై జరుగుతున్న చర్చ ఇక్కడ అత్యంత కీలకం అన్నమాట. కడప ఎంపీ టికెట్ కోసం తన బాబాయ్ను అడ్డు తొలగించుకున్నారనే ఆరోపణలను షర్మిల బలంగా వినిపిస్తూ ఉన్నారు. వివేకానంద రెడ్డి బతికి ఉంటే అవినాష్ రెడ్డికి టికెట్ రాకుండా అడ్డుపడతారనే భయంతోనే ఈ హత్య జరిగిందని ఆమె విశ్లేషిస్తూ ఉన్నారు. దీనికి ప్రతిగా అవినాష్ రెడ్డి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న వాదనలు కూడా గమనార్హం. సునీతారెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారని వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి స్టేట్మెంట్లను నమ్ముతున్న సిబిఐ అసలైన కుటుంబ కలహాలను ఎందుకు విస్మరిస్తోంది అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే సిబిఐ విచారణలో ఇప్పటి వరకు కొత్త నిందితులు ఎవరూ తేలలేదని, కేవలం ఉన్న సాక్ష్యాధారాల ఆధారంగానే విచారణ కొనసాగుతోందని ఇటీవల కోర్టుకు సమర్పించిన నివేదికలు చెప్తూ ఉన్నాయి. ఇక రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ గొడవ కేవలం వివేక హత్య కేసుకే పరిమితం కాలేదు. ఇది ఆస్తుల పంపకాలు మరియు రాజకీయ వారసత్వ పోరుగా రూపాంతరం చెందింది. సో సరస్వతి పవర్ షేర్ల వ్యవహారంలో వైఎస్ విజయమ్మ స్వయంగా కోర్టు మెట్లెక్కడం, ఆమె తన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను తోసిపుచ్చడం చూస్తుంటే కుటుంబంలో చీలిక ఎంత లోతుగా ఉందో అర్థమవుతుంది. సో షర్మిలకు రావాల్సిన వాటాను ఇచ్చేందుకు తాను స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నానని, ఆమె ఎవరికీ బినామీ కాదని విజయమ్మ స్పష్టం చేయడం జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద ఎదురుదెబ్బగా భావించవచ్చు. అయితే ఒక తల్లిగా ఇద్దరు బిడ్డల మధ్య సయోధ్య కుదర్చలేక చివరకు న్యాయస్థానం సాక్షిగా ఒకరి పక్షాన నిలబడాల్సిన పరిస్థితి రావడం వైఎస్ కుటుంబ అభిమానులను కలచివేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఈ రోజు ఆ పేరును చెప్పుకునే హక్కు ఎవరికి ఉంది అనే చర్చ అయితే మొదలైంది. షర్మిల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాక జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోని లోపాలను ఎండగట్టడంతో పాటు వ్యక్తిగత ఆరోపణలు కూడా అస్త్రాలుగా మలుచుకున్నారు. వివేక హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారని, సాక్షులను బెదిరిస్తున్నారని ఆమె చేస్తున్న ప్రసంగాలు రాయలసీమ ప్రాంతంలో, ముఖ్యంగా కడప జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. సో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల కాలంలో తన బాబాయ్ హత్యకు న్యాయం చేయలేకపోయారని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా నిందితులను వెనకేసుకొస్తున్నారని ఆమె ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అండ్ మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విమర్శలను చాలా గట్టిగా తిప్పికొడుతోంది. షర్మిల మరియు సునీత కలిసి చంద్రబాబు డైరెక్షన్ లో పనిచేస్తున్నారని, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని రోడ్డు మీదకు తీసుకువచ్చి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. అవినాష్ రెడ్డి తనపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని, విచారణకు తాను ఎప్పుడు కూడా సహకరిస్తూనే ఉన్నానని చెప్తూ ఉన్నారు. అండ్ సిబిఐ విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని, కావాలనే ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారని ఆయన కేంద్రానికి లేఖలు రాయడం కూడా ఈ కేసులో మరో కోణాన్ని ఆవిష్కరిస్తోంది. అండ్ ఇక సామాన్య ప్రజలు మాత్రం ఈ ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య అసలు నిజం ఎప్పుడు బయటపడుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. వివేక హత్య కేసులో సిబిఐ విచారణ గడువు ముగిసిపోయిందని, ఇక
ఇకపై కొత్తగా విచారించాల్సింది ఏమీ లేదని వైఎస్ఆర్సీపీ నేతలు వాదిస్తున్న సమయంలో కోర్టు ఆదేశాల మేరకు జరిగిన అదనపు విచారణ నివేదికలు ఆసక్తిని కలిగిస్తూ ఉన్నాయి. కాల్ డేటా రికార్డుల్లో ఉన్న టైం జోన్ల మార్పుల వల్ల తలెత్తిన అనుమానాలను సిబిఐ నివృత్తి చేసినప్పటికీ రాజకీయ పోరు మాత్రం చల్లారడం లేదు. షర్మిల చేస్తున్న ఒక్కో విమర్శ జగన్మోహన్ రెడ్డి రాజకీయ చరిష్మాను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా అన్న అంటే ఆపదలో అండగా ఉండేవాడు, కానీ జగన్ ఆ పదానికే మచ్చ తెచ్చారు అని ఆమె అనడం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సో ఇది కేవలం రాజకీయ విమర్శ మాత్రమే కాదు, ఒక చెల్లెలు తన అన్నపై చేస్తున్న బహిరంగ తిరుగుబాటుగా ప్రపంచం చూస్తోంది. సో ఈ కుటుంబ పోరు వల్ల ఆంధ్రప్రదేశ్ ఓటర్లపై ఎలాంటి ప్రభావం పడుతుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశం అన్నమాట. వైఎస్ఆర్ అభిమానులు ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒక వర్గం జగన్మోహన్ రెడ్డి వైపు నిలబడితే అండ్ మరో వర్గం షర్మిల పోరాటంలో న్యాయం ఉందని భావిస్తోంది. ప్రత్యేకించి వివేకానంద రెడ్డికి ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తిగత అభిమానులు సునీతకు మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. అండ్ షర్మిల తన యాత్రల ద్వారా, బహిరంగ సభల ద్వారా ప్రజలకు ఒకటే సందేశాన్ని పంపుతున్నారు. ఏంటి అంటే నిజం నిప్పు లాంటిది, దాన్ని ఎంతకాలం అణచివేసినా ఏదో ఒక రోజు బయటకు వస్తుంది అని. సో ఈ పోరాటంలో ఆమె ఎదుర్కొంటున్న వ్యక్తిగత విమర్శలు, సోషల్ మీడియా ట్రోలింగ్ ఆమెను మరింత మొండిగా మార్చినట్లు కనిపిస్తోంది. అండ్ రాబోయే రోజుల్లో ఈ కేసు పరిణామాలు ఎలా ఉంటాయి అనేది కోర్టుల తీర్పుపై ఆధారపడి ఉంటుంది. కానీ రాజకీయంగా మాత్రం షర్మిల తన పంతాన్ని నెగ్గించుకోవాలి అని చూస్తూ ఉన్నారు. తన తండ్రి ఆశయాలకు వారసురాలిని నేనే అని చెప్పుకుంటూ తన సోదరుడు దారి తప్పారని ఆమె చేస్తున్న ప్రచారం రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి కొంతమేర పునర్జీవం పోసే అవకాశం అయితే ఉంది. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విమర్శలను మౌనంగా భరిస్తారా లేక ధీటుగా సమాధానం ఇస్తారా అనేది వేచి చూడాలి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ వివాదం కేవలం మాటలకే పరిమితం కాకుండా న్యాయపరంగా కూడా మరింత ముదిరే అవకాశం అయితే ఉంది. సో షర్మిల వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షితిజంపై ఒక బలమైన ముద్ర వేయబోతూ ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ దారుణ హత్య, దాని చుట్టూ అల్లబడిన రాజకీయ వ్యూహాలు, చివరకు ఒక నిరంతర పోరాటంగా మారిన సునీత, షర్మిల ఆవేదన, ఇవన్నీ కలిసి తెలుగు రాజకీయ చరిత్రలో ఒక చీకటి అధ్యాయాన్ని అండ్ అదే సమయంలో ఒక సాహసోపేతమైన తిరుగుబాటును మనకు పరిచయం చేస్తూ ఉన్నాయి. సో ఈ విశ్లేషణను బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాబోయే కాలం మరింత వేడెక్కనుందని, కుటుంబ గొడవలు కాస్త ప్రజాక్షేత్రంలో తీర్పు కోసం వేచి చూస్తున్నాయని స్పష్టమవుతోంది. మీరు ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా చూస్తున్నారు? వైఎస్ షర్మిల చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఎంత ఉందని మీరు భావిస్తున్నారు? లేదా ఇది కేవలం రాజకీయ ప్రత్యర్థుల కుట్ర అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.